వెల్కమ్ బ్యాక్. పేపర్ అనాలిసిస్లో మరిన్ని వార్తలు తెలుసుకునేందుకు ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. తాడిశెట్టి పశుపతి గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే రహీం గారు. పశుపతి గారు, ఏదైతే మనం చూస్తానో తెలంగాణ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి అనేక రకాలైనటువంటి కారణాలతో వాయిదాలు పడతా వస్తామని, ఓవరాల్గా తెలంగాణ సంబంధించిన మాత్రం చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా అనేటువంటి అనుమానం లేవనెత్తిన సమయంలో ఇటు కోర్టు కూడా ప్రమేయం చేసుకుంది. ఈ నెల 30 తారీఖులోపు ఎన్నికలు జరపాలి అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే డెడ్ లైన్ పెట్టిందో వాస్తవంగా ఆగస్టులోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవ్వాలి, సెప్టెంబర్లో ఎన్నికలు ముగించాలి అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది, ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే అనేక పరిణామాలు, ఇటుపక్క భారీ వర్షాల నేపథ్యం కానివ్వండి, ఇటుపక్క యూరియా కొరత కానివ్వండి, ఇటుపక్క రైతు బంధు సంబంధించినటువంటి అనేక విషయాల్లో కూడా ఎక్కడో కొంత ప్రభుత్వం రైతుల పట్ల ఎక్కడో రైతుల వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని గమనించిందో, లేకపోతే భారీ వర్షాల నేపథ్యంలో దీనికి సంబంధించిన కార్యక్రమాల్లో ఇది సర్వేల మీద పడిందో తెలియదు. కానీ చూస్తుండగానే సెప్టెంబర్ నెల మొత్తం కూడా గడిచిపోయింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికలు జరపడానికి సుమారు 45 రోజుల సమయం కావాలి. ఈ పాటికి అయిపోవాలి. ఇప్పటికి జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికలు అయిపోయి పంచాయతీ ఎన్నికల మూడ్లో ఉండాలి. అయినా ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఇప్పటికి గడిచిపోయింది, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాల. ఈ క్రమంలో హడావుడిగా ఇప్పటికిప్పుడు ప్రత్యేక జీవో, ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవోని ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నెల 27వ తారీఖున కలెక్టర్లు వివిధ పార్టీలతో మీటింగ్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు అర్థమవుతూ ఉంది. వాతావరణం చూస్తూ ఉంటే ఈ ప్రత్యేకంగా జీవో జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీన్ని బట్టి ఇదంతా అయ్యే పని అంటారా, ఏమంటారు? ముందుగా మెగా టీవీ వీక్షకులకు మీకు గుడ్ మార్నింగ్ అండి. ఈ భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నటువంటి క్రమంలో రాజకీయ పార్టీలు, అది పార్టీలు ఏదైనా కూడా ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడానికి తాత్సారం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొన్ని కమిట్మెంట్స్ ఫెయిల్యూర్ అయిపోయి తాత్సారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది ప్రభుత్వాలకు ఒక సర్వసాధారణం అయిపోయింది. అయితే పల్లెలే ప్రభుత్వాలు ఒక మంచి ఉన్నతమైనటువంటి అభివృద్ధి జరగాలంటే గాంధీ గారు చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నట్టుగా ఏదైతే చెప్పారో, ఇవాళ అటువంటి ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి ఎన్నికలను కూడా ఇవి ఏవైతే కమిట్మెంట్స్ ఇస్తారో ప్రజలకు, అవి వాటిని ఎక్స్టెన్షన్ చేసినటువంటి విధంగా అదే కోవకు ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి ఎన్నికలను కూడా ఆ క్రమ పద్ధతిలోనే తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వాలు. గత ప్రభుత్వం కానివ్వండి, టిఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి. అయితే ప్రజాస్వామ్యంలో గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు జరగాలనేటువంటి ఉద్దేశంతో మీరు అన్నట్టుగా కొంచెం హడావుడి చేసినటువంటి మాట వాస్తవమే. దానికి దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, లేకపోతే కొంచెం ఏవైనా కమిట్మెంట్స్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు 1-2 ఇంప్లిమెంట్ చేసేస్తే మాకు ఏదైనా పాజిటివ్ వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేసుకున్నాయి. అనుకోకుండా ప్రతి గ్రామాలలో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో, యూరియా అనేది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో వెళ్లితే 100 మంది చెప్పులు, పెన్నులు అలాంటి పెట్టుకొని, గుర్తింపులాగా పెట్టుకొని రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పార్టీలకు అతీతంగా అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, రైతాంగం, బీఆర్ఎస్ ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, టీడీపీ ఉంటారు, అందరు ఉంటారు. అంటే గత 10 సంవత్సరాల్లో స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత చూసినటువంటి ఈ యూరియా కొరత ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా గతంలో చూడలేదు. మీరు కూడా మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కూడా అటువంటి పరిస్థితి ఏర్పడలేదు. కానీ వాళ్ళు అటువంటి పరిస్థితి ఉత్పన్నమైనటువంటి క్రమంలో గ్రామంలో ఇమ్మీడియట్లీ ఇప్పుడు వెళ్తే అది పెద్ద అపోజిషన్ ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం సమాలోచన చేస్తుంది. దానికి తోడు బీసీ రిజర్వేషన్స్ అనే ఏదైతే అన్నారో, బీసీ రిజర్వేషన్స్ ను ఇంప్లిమెంట్ చేయడం నేను 100% స్వాగతిస్తున్నాను. కానీ బీసీలను గతంలో కూడా నేను వేరే ఛానల్లో కూడా నేను ప్రభుత్వాలను విమర్శించాను, పార్టీలను విమర్శించాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఒక కొత్త పదం
ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఓ, అంటే అధికారం ఎవరున్నారు, ఏ సామాజిక వర్గాలు అధికారంలో ఉన్నారు, ఏ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరు, ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అత్యధికంగా శాసన మండలిలో ఉన్నారు. అంటే ఏ రాష్ట్రంలో ఏ ప్రజల కోసం సంక్షేమ పథకాలు కావనివ్వండి, లేకపోతే వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయాలంటే శాసనం చేసే క్రమంలో ఆ రాజ్యాంగం ఉండాలి, శాసనం చేసే క్రమంలో ఆ రాజకీయం ఉండాలి, ఆ శాసనం చేసే స్థాయిలో ఆ అధికారం ఉండాలి. అవన్నీ ఏమీ లేకుండా గ్రామ స్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలతోనూ వాళ్ళ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి ఆ వర్గాలకు ఏదో పెద్దగా సమకూరుతుంది, ఒనగారుతుంది అనే దాంట్లో అదైతే చాలా శూన్యం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు శాసనాలు చేయలేరు, వాళ్ళు ఏమి చేయలేరు, ఏమి ఇంప్లిమెంట్ చేయలేరు. ఒక మొన్నటి వరకు కామన్ గా తిరిగేటువంటి సర్పంచ్ ఇవాళ రాత్రికి రాత్రి సర్పంచ్ కొత్త ఆయన ఎవరు రారు. గ్రామంలో ఎంతో కొంత ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పనులు చేస్తూ ఉండి, అది కులాల ప్రాతిపదికన ప్రాంతాల ప్రాతిపదికన కాకుండా ఆ గ్రామంలో కొంచెం మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులే ఇవాళ సర్పంచ్ లో, ఎంపీటీస్ లో అయ్యే అవకాశం ఉంది. ఇవాళ కొత్తగా 42% రిజర్వేషన్ తీసుకొచ్చేసి ఆ వర్గాలకు మీరేదో చేస్తుండ్రు అని ఓటు బ్యాంక్ రాజకీయాలే తప్ప ఇవాళ వాళ్లకు నిజంగా ఆ వర్గాల అభ్యున్నతి కోసం, ఆ వర్గాల అభివృద్ధి కోసం, ఆ వర్గాల ఔన్నత్యం కోసం పనిచేస్తున్న ఈ స్లోగన్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా చూసుకుంటేనండి పశుపతి గారు, ఇంతకాలం లేట్ అయ్యేటప్పటికి, ఎన్నికలు బాగా ఆలస్యం అయ్యేటప్పటికి పక్క నామినేటెడ్ పదవులకు సంబంధించిన ఆశాబాహులు అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలు కానివ్వండి, ఈ నామినేటెడ్ పదవుల కోసం ఉన్నవారు కానివ్వండి, ఇక అనేక మంది ఆశావాహుల్లో ఇప్పటికీ వాళ్ళు కూడా ఒక నిరుత్సాహం బయలుదేరింది. అనుకోకుండా ఎప్పుడైతే కాలక్రమేణా బాగా ఆలస్యమయ్యే కొద్దీ గ్రామాల్లో కూడా గ్రూపు తగాదాలు ఎక్కువైపోయినాయండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. నాయకుల్లో అలాగే ఉంది, ఇటు పక్క కార్యకర్తలు అలాగే ఉంది. ఈ తరుణంలో ఎటు చూసినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే మనకు తెలుసు, అధికార పార్టీ ఏ పార్టీలో ఉందో దాదాపుగా మేజర్గా ఆ పార్టీ ఎక్కువగా స్థానాలు కైవసం చేసుకోవడానికి ఉన్నది. అంటే సర్పంచ్ సంబంధించి పార్టీ సింబల్ లేకపోయినప్పటికీ కూడా మనకు అధికారికంగా ఒక అర్థమైపోద్ది వాట్ అబౌట్ ఎలా ఉంది, ప్రజలు తీర్పు ఎలా ఉంది. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్నీ కూడా పార్టీ సింబల్ మీదే గెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి క్రమంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఈ గ్రూపు తగాదాలు, నాయకులున్న గ్రూపు తగాదాల నేపథ్యంలో కూడా కొంచెం ఎక్కడో అనుకున్నంతగా అధికార పార్టీలో సరే ప్రజలు అంగీకరిస్తారా లేదా తీసుకుంటే అసలు పార్టీలోనే ఎక్కడో కొంత చూస్తుంటే గ్యాప్ బాగా పెరిగిందనిపిస్తుంది. ఈ కర్ణంలో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి మీద ఈ ఫలితాలని బట్టి కొంతమంది పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, గుర్రుమన్నటువంటి నాయకులు మొత్తాన్ని రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేయాలన్నటువంటి విషయంలో ముందున్నారన్న వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అవునా, అలా జరిగే ఛాన్స్ ఉందంటారా? ఎస్, తప్పకుండా రహీం గారు. మీరు అడిగిన దాంట్లో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై 10 సంవత్సరాలైంది. అప్పట్లో సరైనటువంటి నాయకత్వం లేకుండా కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది. కానీ సరైనటువంటి లీడర్ లేకపోవడం వల్ల స్తబ్దంగా ఉండిపోయి 10 సంవత్సరాలు అధికారానికి దూరం ఉన్నారు. ప్లస్ అధికారం వచ్చి కూడా కనీసం సుమారుగా 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల కార్యక్రమం అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు అందరు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరు బాగానే ఉంటారండి. ఎటొచ్చేసి నీది అపోజిషన్ పార్టీ, నీది ఆ పార్టీ, నాది ఆ పార్టీ అని ఒక అంటే హోల్హార్టెడ్ గా పనిచేసే వాళ్ళు ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు అధికారం వచ్చిన తర్వాత ఇంకో 2 నెలలనో 3 నెలలనో ఈ నామినేటెడ్ పోస్టులు కనుక ఇస్తే మాకు కూడా 10 సంవత్సరాలు పనిచేసినందుకు మాకు కొంత గుర్తింపు ఉంటుంది, మాకు సమాజంలో గౌరవం ఉంటుంది, మాకు ఒక చిన్న చితక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేటువంటి క్రమంలో ఎవరైతే ఊహించిండ్రో దానికి 20 నెలల కాల వ్యవధి అనేది చాలా చాలా వెరీ బ్యాడ్ ఇంపాక్ట్. అంటే ఒక అధికార పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉంటే 20 నెలల కాలం ఆల్రెడీ అయిపోయిందంటే 40% టెన్యూర్ అయిపోయినట్టే కదా. అంటే ఈ క్రమంలో ఇంకా ఏముంది, ఇంకొక సంవత్సరానికో 2 సంవత్సరాలకో వచ్చేటువంటి ఈయన నామినేటెడ్ పోస్టులు మనకి ఇస్తేంత, పోతేంత, ఇవ్వకపోతే ఎంత, దీంతోనే ఒరిగేది ఏముంది అనేటువంటి ఒక నిరుత్సాహం ఏర్పడినటువంటి మాట వాస్తవము. దానికి తోడుగా వీళ్ళు కూడా ఇప్పుడు గత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికారంలో అపోజిషన్ లో ఉన్న పార్టీలను మేము కొడతాము, తిడతాము, విమర్శించినటువంటి, తెలంగాణలో వద్దన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీకి తీసుకొని
వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చారు, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చారు, వాళ్ళకి మంత్రులు ఇచ్చారు. అదే ఒరవడి ఇక్కడ కూడా జరుగుతుంది. అయితే ఈ 10 సంవత్సరాలు దూరంగా ఉండి వాళ్ళ శక్తివంచన లేకుండా పని చేసుకుంటూ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పని చేసిన తర్వాత చివరి మూమెంట్ లో మళ్ళీ ఈ రాజకీయ మార్పిడులు లేకపోతే ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం నుండి వచ్చేస్తే ఆయన గత పార్టీ నుండి మళ్ళీ వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ అభిమానుల్ని, వాళ్ళ ఫాలోవర్స్ తీసుకొని వచ్చేసి ఇక్కడ క్షేత్రస్థాయిలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్లకు నిరుత్సాహం ఏర్పడుతున్నమాట వాస్తవము. దీనివల్ల దీనివల్ల పై స్థాయిలో అధికార మార్పిడి జరిగింది తప్ప క్షేత్రస్థాయిలో మళ్ళీ కార్యకర్తలు అనే వాళ్ళు ఎప్పుడు మోసపోతూనే ఉన్నారు. అందులో ఇది ప్రధానంగా చర్చ జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో. అదేవిధంగా ఇప్పుడు మీరు పాలకుర్తి నియోజకవర్గం తీసుకోండి, లేకపోతే స్టేషన్ గన్పూర్ ఉదాహరణ చెప్తున్నా, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం తీసుకోండి, లేకపోతే ఇంకా ఇప్పుడు మన కరీంనగర్ జీవన్ రెడ్డి ప్రాంతంలో తీసుకోండి. ఇలా రకరకాల నాయకులు హైదరాబాద్ లో దానం నాగేందర్ గారి కాన్స్టిట్యున్సీ తీసుకొని ఇవన్నీ పార్టీల మార్పులు రావడం వల్ల వాళ్ళ యొక్క ఆధిపత్యమే అక్కడ కనిపిస్తుంది. వాళ్ళ యొక్క నాయకులకే అకామిడేట్ అవుతున్నారు, వాళ్ళ ఫాలోవర్స్ అంతా పోతున్నారు. 10 సంవత్సరాల నుండి పనిచేసిన వాళ్ళందరూ మేము మా ఎఫర్ట్స్ అంతా నీళ్ళలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది అనేటువంటి ఈ నిరుత్సాహం మాత్రం ఉన్నమాట వాస్తవం. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికిప్పుడు గతంలో హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల మీరు ఎన్నికలు నిర్వహించాలని ఏదైతే చెప్పినరో ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి వెసులుబాటును ప్రభుత్వాలు, ప్రధానంగా రాజకీయ పార్టీలు వాడుకుంటున్నారు. ఇవాళ 20 నెలల కాల వ్యవధి ఒక గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే గ్రామ స్థాయి అధికారిక మార్పిడులు జరిగిన వాళ్ళలో వాళ్ళు స్వయం పరిపాలన చేసుకోలేక ఒక శానిటైజేషన్ అనుకోండి, లేకపోతే స్ట్రీట్ లైట్స్ అనుకోండి, వాటర్ ఫెసిలిటీస్ అనుకోండి, ఇవన్నిటినీ అక్కడ పంచాయతీ కార్యదర్శుల మీద లేకపోతే విలేజ్ ఎవరైతే కారోబార్ ఉంటారో అలాంటి వాళ్ళ ఒత్తిడి, వాళ్ళు చేయలేనటువంటి పరిష్కరించలేనటువంటి సమస్యలు ఎక్కువైపోయి ప్రజల్లో ఒక నిరుత్సాహం ఏర్పడింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది. సో అందుకని మీ మీడియా ద్వారా ఏం కోరుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీరు ఇంకొక నెలకో ఇంకో 2 నెలలకో మీరు అధికారం కనుక ఎలక్షన్స్ జరిగితే మీరు అధికారం వస్తుంది అని అనుకుంటున్నారు, లేకపోతే ఏదో ఎక్కువ రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఆ రాబోయే రిజల్ట్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి నెగిటివిటీ ఎక్కువైతుంది కాబట్టి మీరు ఏమి డిలే చేయకుండా ఇమ్మీడియట్ గా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది. అదేవిధంగా మీరు అన్నారు ఇంకొకటి ఏంటి, రేవంత్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలనేటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వమే ఆలోచిస్తుంది, ఆయన మీదనే బురద జల్లే కార్యక్రమం ఏర్పడుతుంది అని అంటున్నారు. ఎస్, ఇది కాంగ్రెస్ లో సహజం. ఎందుకంటే గతంలో మీరు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, ఈశాన్య భారతదేశం తీసుకోవచ్చు, ఉత్తర భారతదేశం కావచ్చు, దక్షిణ భారతదేశంలో తీసుకుంటే 8 నుండి 9 రాష్ట్రాలు 3 నుండి 4 సార్లు ముఖ్యమంత్రుల్ని మార్చినటువంటి ఒరబడి ఉంది. అయితే ఇక్కడ ఏమైతుంది, 20 months ఆల్రెడీ అయిపోయింది. అంటే ఒక టెన్యూర్ కనుక ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరి కనుక గత ఒక 4 దశాబ్దాలుగా కనుక మనం ఆలోచిస్తే ఇది చాలా స్పష్టం. ఏంటి, అనుకోకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ తక్కువ సీట్లు గెలిచారు, తక్కువ సర్పంచ్ గెలిచారు అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే అందులోనే ఉండి విమర్శిస్తుంటారు కదా రోజు, అలాంటి వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది. వీళ్ళు స్వపక్షంలోనే విమర్శలు ఎక్కువైపోయి అంటే ఈయన యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేసే కార్యక్రమం ఇంకా కొంచెం బలోపేతం అవుతుంది. దానికి ఏం చేస్తారు, అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా ప్యారలర్ గా ఒక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉంటే ఈయనకి ఇంకొక ప్యారలర్ లీడర్ ను తయారు చేస్తుంటది ఎప్పుడు కూడా. ఆయన ఒక్కరిని కంప్లీట్ గా పగ్గాలు ఇవ్వరు, ఆయనకు ఫ్రీడమ్ ఇవ్వరు. అది కోమటిరెడ్డి గారినో, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారినో, లేకపోతే బట్టి గారినో, వీళ్ళందరినీ ప్యారలర్ గా లేపుకుంటూ ఎప్పుడు కూడా ఒక ఇన్సెక్యూరిటీతో పనిచేసేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఒరవడిలో ఉంటుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు మాత్రమే, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుండి అధికార మార్పిడి జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఆయన మాస్లం ఫాలోయింగ్ ఉండి ఎప్పటికప్పుడు మనం కాంగ్రెస్ అధిష్టానంతో భజన చేసుకుంటూ లేకపోతే గౌరవం ఇచ్చుకుంటూ ఇక్కడ రాష్ట్రంలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఒక బలమైన నాయకుడు అప్పుడు ఉన్నటువంటి నాయకత్వంలో ఒకరిద్దరు హనుమంతరావు గారు, లేకపోతే ఉపనూతుల పురుషోత్తం రెడ్డి గారు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, ఇలాంటి కొంతమంది
ఆ, ఓ కురువృద్ధులు ఎంత ప్రయత్నం చేసినా కూడా అలాని పక్కకు పెట్టేసింది సోనియా గాంధీ గారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత డిఫరెంట్. రాజశేఖర రెడ్డి గారికి అపోనెంట్ గా ఉన్నటువంటి పరిస్థితులు కూడా డిఫరెంట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఇవాళ ప్రజలు మారిపోతున్నారు, నాయకులు అంతకన్నా ఎక్కువ మారిపోతున్నారు. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర డబ్బులు పెట్టగలుగుతారు, ఎవరు లాబింగ్ చేస్తారు, ఈ ఈ క్రమము ఒరవడి నడుస్తున్నంత సమయంలో ఇదొక రేవంత్ రెడ్డి గారిని 20 నెలలు అయిపోయిన తర్వాత అటు ఇటుగా ఎలక్షన్స్ జరిగి రిజల్ట్ అయిపోయి ఇదంతా అయిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు కాల వ్యవధి అయిపోతుంది. ఈ అయిపోయినప్పుడు కూడా అధిష్టానం కూడా ఏం చేస్తుందంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ప్యారలర్ లీడర్ని తయారు చేస్తానని అన్నారు కదా, రేవంత్ రెడ్డి గారిని కూడా, రేవంత్ రెడ్డి గారి యొక్క అగ్రెసివ్నెస్ కూడా అధిష్టానం ముందు కొంత తగ్గిపోతుంది. ఆయన ఏం మాట్లాడినా కూడా నువ్వేం చేసినావు లేవా, మొన్న నువ్వు ఇంత బాగా చేస్తే మొన్న ఈ గ్రాఫ్ ఎక్కడిది, ఈ సీట్లు ఎక్కడ పోయినాయి అని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన ఆటోమేటిక్ గా సైకలాజికల్ గా పొంగిపోతాడు. దీనికి సపక్షంలో విమర్శలు ఎక్కువైపోయినటువంటి సందర్భంలో ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ ఒరవడి గురించి చెప్పాను కదా, ఆ ఒరవడిని రేవంత్ రెడ్డి గారి మీద కూడా అప్లై చేస్తారు. ఆ అప్లై చేయడం వల్ల ఏంటి, అధికార మార్పిడి జరుగుతుంది. 2.5 సంవత్సరాల తర్వాతనో 3 సంవత్సరాల తర్వాతనో జరుగుతుంది. ఇదొక బహానా కనుక చూపించి, ఇదొక రీజన్ కనుక చూపించేసి రేవంత్ రెడ్డి గారిని దూరం చేసే క్రమం కూడా పెద్దగా, అంటే అది అసాధ్యం అనేది ఏం పెద్ద కాంగ్రెస్ పార్టీలో అతిశయోక్తి ఏం కాదు. అది ఎప్పుడైనా జరగవచ్చు, జరుగుతుంది అని అనట్లేదు. జరగడానికి కూడా ఉన్నటువంటి ఒరబడి, వాళ్ళ యొక్క సబ్సిక్వెంట్ గా ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి అనే దాని గురించి నేను చెప్తున్నాను. అవును, చరిత్ర చూసామండి మన పశుపతి గారు. ఎందుకంటే ఇది కొత్త ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నో చూసాం. 5 ముఖ్యమంత్రులు మారిన సందర్భాలు చూసాం. సడన్గా ఎందుకో ఒక్కసారిగా పైనుంచి సడన్గా నిర్ణయం తీసుకుని రాత్రికి రాత్రే మార్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా మనం చూసాం. అలాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది, అది పెద్ద ఆశ్చర్యం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి గ్రూపు రాజకీయాల్లో అసలు మామూలు చాలా సాదా విషయం అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో. సరే, ఈ విషయం తర్వాత ఇంకో ప్రధాన అంశం అండి. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో చూసుకుంటే ప్రధానంగా ఎప్పుడైతే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఈరోజు విడుదల కాబోతుంది. కాకపోతే ఆల్రెడీ నేను రాత్రి నుంచే ప్రీమియర్ షోలు అయితే మొదలయ్యాయి. ఈ క్రమంలో సరే, ఇక్కడ సినిమా టాపిక్ కాదు, సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా దాని గురించి నేను అడగట్లేదు. కానీ వాస్తవంగా పాజిటివ్ టాక్ వచ్చింది సినిమా మీద. ఓకే, అంతవరకు ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉంటే, ఈ ఓజీ సినిమా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాలో ఆయన ఆడియో ఫంక్షన్ విడుదల మొన్న ట్రైలర్కి ఎప్పుడైతే ట్రైలర్ లాంచ్ సంబంధించి ఎప్పుడైతే ఆయన గెస్ట్గా వచ్చిన నుంచి చూసుకుంటే వరుసగా వైసీపీ దాడులు అయితే ఎక్కువైనాయి. దీనికి సంబంధించి అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డారంటూ ఒక డైరెక్ట్ అంబటి రాంబాబు అయితే సినిమా బాగుండాలని కోరుకుంటూనే సెటైరికల్గా ఈ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడ్డారు, టికెట్ రేట్ పెంచుకున్నారు అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పనులు చేసింది. ఎవరైతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి హీరోనే వాళ్ళ పార్టీ పట్ల కొంత సానుభూతిగా మాట్లాడారని చెప్పి ఆ సినిమాకి వాళ్ళు ఇష్టం వచ్చినంత ఫ్రీడమ్ ఇచ్చేశారు. మళ్ళీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఓజీ సినిమా మీద పట్టడం కానివ్వండి వైసీపీ నాయకులు. ఇటు పక్క చూస్తే ఇంకొక ఎమ్మెల్యే టి చంద్రశేఖర్ ఓజీ సినిమాని సెటరికల్గా ఓజీని అబ్రివేషన్ మాస్తూ ఒంటరిగా గెలవలేకపోయాడు అనేటువంటి అబ్రివేషన్ కొత్తగా ఇస్తూ ఇలా రకరకాలుగా మూకుమ్మడి దాడి చేస్తున్న క్రమంలో వాస్తవంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సినిమాలు చేయకూడదా అంటే దానికి రోజా కూడా నిన్న ఇంకెందుకు నీ సినిమాలు రాజకీయాలు ఎందుకు, సినిమాలు చేసుకుంటూ రోజా కూడా హాట్ కామెంట్ చేసింది. ఈ విధంగా చూస్తే ఓజీ సినిమా చుట్టూ వైసీపీ తిరుగుతుందంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ని చూసా, లేకపోతే దాన్ని డిప్యూటీ సీఎం హోదాలో ఉండి చేయటం తప్పంటారు? ఏమంటారు దీని గురించి? ఒకటే రహీం గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనేది ఇలా ప్రజానీకానికి ఏ ఏ ప్లాట్ఫామ్, ఏ మాధ్యమం ద్వారా పరిచయం అయ్యాడు? పవన్ కళ్యాణ్ గారికి ప్రధానంగా ఒక పార్టీకి పెట్టాలి, రాజకీయ కోణంలో ఆలోచించాలి అనేటువంటి కారణానికి బలమైనటువంటి వెన్నెముక ఎక్కడి నుండి వచ్చింది? సినిమా పరిశ్రమ నుండి వచ్చింది. సినిమా పరిశ్రమ నుండి ఆయనను అభిమానించారు కాబట్టి యువత కానీ లేకపోతే వేరే అభిమానులు కానీ ఉన్నారు కాబట్టి, నా వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు అనేటువంటి ఒక ఆత్మస్థైర్యంతో రాజకీయ పార్టీలకు వచ్చింది. రాజకీయ పార్టీలకు వచ్చిన తర్వాత సినిమాలు చేయొద్దని ఏం రూల్ ఏం లేదండి. ఇప్పుడు సినిమా అనేది ఇవాళ లక్షల మంది బ్యానర్ల ముందు, సినిమా థియేటర్ల ముందు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తుండొచ్చు. గతంలో ఎన్టీ రామారావు గారు పనిచేశారు, లేకపోతే రకరకాల, ఇప్పుడు రోజా గారు కూడా పనిచేశారు. రోజా గారికి గుర్తింపు ఎక్కడి నుండి వచ్చింది? ఆమె రాజకీయ నేపథ్యం, ఆ కుటుంబం కాదు కదా. అంటే ఆమె కూడా కొంత ఉన్నారు, కొంత మాట్లాడగలుగుతుంది, సబ్జెక్ట్ ఉందని ఆ గుర్తింపుతో ఇచ్చారు. అయితే ఇవాళ రాజకీయ నాయకులు వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారం నీకు ఎక్కడ కనిపించదండి. ఇవాళ ఒక ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ అనేది ఆ ప్రాంతంలో ఆ కొద్దిమంది ఎంప్లాయీస్ కూడా, కొంతమందికి అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా అది ఎవరికి సంబంధించిందని కూడా కొంతమందికి తెలియదు. ఇక్కడ రాజకీయ నాయకులు అనే సినీ పరిశ్రమలో ఉండడం తప్పు కాదు. రాజకీయ నాయకులు ఈయనలాగానే వేరే వాళ్ళు కూడా
వ్యాపారాలు, వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద చేసుకుంటున్నారు. అది తప్పని అయితే నేను అనుకోవట్లేదు. అదేవిధంగా ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ అధికారం మారిపోయినగానే హీరోగా ఉంటే మర్డర్ చేస్తా అంటారు, ఆడియన్ ఉంటే మర్డర్ ఎలా చేస్తారు అన్నట్టుగా ఉంటుంది. అధికార పార్టీలు, ప్రభుత్వాలు, అపోజిషన్ పార్టీస్ ఎట్లుండాలంటే బాధ్యతాయుతమైనటువంటి, పరివర్తన కలిగినటువంటి విమర్శలు చేయాలి, అర్థవంతమైనటువంటి ఆలోచనలు, సూచనలు ఇస్తూ ఉండాలి. అంటే మొన్న రోజా గారు ఉన్నారు. రోజా గారు మరి ఆమె గతంలో సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం రాజకీయంగా? ఆమె కూడా పోవచ్చు కదా. ఇప్పుడు రోజా గారు ఉన్నారు, టీవీ కామెడీ షోస్ లో వస్తుంటాయి కదా, మరి ఆవిడకి రాజకీయం ఎందుకు? అంటే విమర్శించే వాళ్ళు, వాళ్ళ నేపథ్యం ఏముంది, వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారనే చూడాలి. నేను ప్రత్యేకంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడమో లేకపోతే పాజిటివ్ చెప్పట్లేదు. అంటే విమర్శించే వ్యక్తులు వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి, ఆత్మ విమర్శన చేసుకొని ప్రజలు మనం విమర్శించే దాన్ని స్వీకరిస్తారా, స్వీకరించారా, మనం మాట్లాడుతుంది కరెక్టా కాదా అనేది కూడా ఆలోచన చేసుకొని మాట్లాడితే వాళ్ళకే గౌరవం ఉంటుందని నేను అంటున్నాను. అదేవిధంగా సినిమా రేట్లు అంటున్నారు. ఇవాళ అందరిని అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని అంటున్నాను, అన్ని హీరోయిన్స్ అంటున్నాను. అంటే ఇవాళ ప్రజల యొక్క అభిమానం, ప్రజల యొక్క లేకపోతే వాళ్ళ టైం, వాళ్ళ మీద మీరు డబ్బులు సంపాదించి సమయానుకూలంగా మీకు ఒక సినిమా రాగానే డబ్బులు రేట్లు పెంచుకోవాలి, మీకు ఇష్టం వచ్చినటువంటి స్థాయిలు పెంచుకోవాలి అనేది ఇది దౌర్భాగ్యం. అది పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ఇంకోరా ఎవరైనా కూడా ఇది చాలా తప్పు. ప్రజలకు కొంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుండొచ్చు మీరు, కానీ ఎంటర్టైన్మెంట్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తలేరు. ఇవాళ మొన్న గతంలో ఎన్టీ రామారావు గారు తీసుకోండి, అక్కినేని నాగేశ్వరరావు గారు తీసుకోండి, కృష్ణ గారు తీసుకోండి, లేకపోతే లేటెస్ట్ గా ఉన్నటువంటి యంగ్ హీరోయిన్స్ కావచ్చు, వీళ్ళందరూ మీ స్థాయి పెరుగుతుంది అంటే ఎక్కడి నుండి పెరుగుతుంది? ప్రజలు మిమ్మల్ని ఆదరించి, అభిమానించి, ప్రేమిస్తే పెరుగుతుంది. వాళ్ళ మీదనే మీరు ఆర్థికంగా ఎంటర్టైన్మెంట్ అనుకునే పేరు మీద ఆ తెర వెనుక మీరు ఎప్పటికప్పుడు మీ ఇష్టం వచ్చినటువంటి ధరలు పెంచుకోవడం అనేది ఇది దౌర్భాగ్యం. ఏమంటారు, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, శవాల మీద పేలాలు ఏరుకుని ఉంటాడు అంటే ఇలాంటిది ఉంటుంది. అంటే వాళ్ళ అభిమానం మీద, అభిమానంతో మీరు ఇష్టానుసారంగా డబ్బులు పెంచేసి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని నయవంచన గురి చేయడం అనేది ఇది సభ్య సమాజం అర్థం చేసుకుంటుంది, వాళ్ళు ఆలోచిస్తున్నారు. దాన్ని మీరు ఆసరాగా తీసుకొని ఎప్పటికప్పుడు డబ్బులు ఎక్కువ ధరలో గుంజేస్తే మాత్రం అది పద్ధతి కాదు, మంచిది కాదు అని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ పశుపతి గారు, చక్కటి విశ్లేషణ అందించారండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈనాటి ప్రధాన పత్రికల ప్రధాన అంశాలు మనం చూసాము, అదేవిధంగా విశ్లేషణ కూడా విన్నాం. ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.